దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, దేవునితో సమాధాన పడటము, రీకన్సిలియేషన్ అనేటువంటి అంశమును గురించి ధ్యానిస్తూ ఉన్నాము. ఈ యొక్క 2026 సంవత్సరపు లెంట్ సీజన్లో 4వ వారంలో మనం ఉంటూ ఉన్నాము. ఈ 4వ వారంలో మనం ధ్యానిస్తున్నటువంటి అంశము రికన్సిలియేషన్, దేవునితో సమాధాన పడటం. మరి దేవుడు తన ఉచితమైన కృపను బట్టి, తన యొక్క కృపా బాహుల్యాన్ని బట్టి క్రీస్తు ప్రభుల వారి యందు ఈ లోకమంతటిని అనగా పాపులమైన మనలందరినీ తనతో సమాధానపరుచుకోవడానికి క్రీస్తు ప్రభుల వారిని ఆయన పాపముగా చేసి కలువరి శిలువలో మనకు రావలసినటువంటి శిక్షను తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి యందు మోపి ఆయన మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇదిగో 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసాం. 17వ వచనం నుంచి, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందున్న ఎడల అనగా క్రీస్తు ప్రభుల వారిని తమ స్వంత రక్షకునిగా అంగీకరించి తమ హృదయంలో క్రీస్తు ప్రభుల వారిని మరి రాజుగా రక్షకుడుగా అంగీకరించి ఆయన అధికారానికి ఒప్పుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి తీర్మానం చేసుకున్నటువంటి వారందరూ తమ హృదయంలో విశ్వసించి తమ నోటితో ఒప్పుకొని మరి క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో నా పాపముల నిమిత్తం ఆయన మరణించాడు, ఆయన పునరుత్థానుడుగా 3వ దినమున సజీవుడుగా తిరిగి లేచాడు అని హృదయమందు విశ్వసించిన వారు క్రీస్తు ప్రభుల వారి కలువరి శిలువ చెంత తమ పాపములను ఒప్పుకున్నటువంటి వారందరూ క్రీస్తునందున్నటువంటి వారు. ఎప్పుడైతే వారు తమ జీవితాలను సజీవ యాగముగా క్రీస్తు ప్రభుల వారి అధికారానికి అప్పగిస్తారో, ఆయన అధికారానికి ఒప్పుకుంటారో, దేవుడు తన పరిశుద్ధాత్మ చేత వారి పాపములన్నిటిని శుద్ధీకరించి వారికి నూతన హృదయాన్ని దయచేసి ఒక నూతన సృష్టిగా చేస్తాడు. హల్లెలూయా. అయితే ఇదంతా మరి ఎందుకు దేవుడు చేస్తున్నాడంటే తన కృపా బాహుల్యాన్ని బట్టి, తన ప్రేమ కనికరములను బట్టి ఇదిగో ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించాడని పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. అదేంటంటే దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, అనగా మన అపరాధములను మన మీద మోపక, దేవుడు క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనొచ్చు ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించాడని కొరింథీ సంఘానికి పౌలు వివరిస్తూ ఉన్నాడు. అదే మరి దేవుని సమాధానము, నేను దేవునితో సమాధాన పడటం. అలాగే మరి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 22 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు మనం గమనిస్తే, కాబట్టి శరీర విషయంలో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడినటువంటి మీరు, అనగా ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన సంబంధులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారు, లోకమందు దేవుడు లేని వారై ఉండినటువంటి మీకు, అనగా క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి అని ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు రాస్తున్నాడు. ఆయన అంటాడు, ఇదిగో మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చి పడిన వారై ఉన్నప్పుడు సైతము దేవుడు మిమ్మల్ని ప్రేమించి తన మరి కృపా బాహుల్యము, తన కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు తన ఉగ్రత నుంచి మనలను తప్పించి ఇదిగో మనలను తనతో సమాధానపరచుకోవడానికి ఆయన మరి క్రీస్తు ప్రభుల వారి కలువరి శిలువ రక్తాన్ని మన కొరకు చిందించాడు అంటున్నాడు. మరి ఆ కాలంలో అయితే అన్యజనులైనటువంటి మీరందరూ, దేవుని ఎరగనటువంటి వారు మీరు, మరి సున్నతి కలిగినటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలు సున్నతి లేని వారిగా మిమ్మల్ని చూశారు. అయినప్పటికీ ఇదిగో దేవుడు తన కనికరం చొప్పున అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు
క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఎలయనగా ఆయన అనగా క్రీస్తు ప్రభుల వారు మన సమాధానమయ్యుండి మీకును మాకును అనగా అన్యజనులకును ఇశ్రాయేలు ప్రజలకు, అన్యజనులకు, దేవుని ఎరగనటువంటి వారికి, అలాగే దేవుని చేత పిలువబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు మరి ఆయన మన సమాధానమై ఉన్నాడు. ఆయన దేవునికి, ప్రజలకు సమాధానమై ఉన్నాడు. అలాగే దేవుని ఎరగనటువంటి అన్యజనులకు, మరి దేవుని ఎరిగినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఆయన సమాధానమై ఉన్నాడు. మరి అన్యజనులు దేవునితో సమాధాన పడాలి అంటే క్రీస్తు ప్రభుల వారిని వారు అంగీకరించవలసిన వారుగా ఉన్నారు. అదే ఇశ్రాయేలు ప్రజలు దేవునితో సమాధాన పడాలి అంటే మెస్సియా అయినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారిని వారు అంగీకరించవలసినటువంటి వారై ఉన్నారు. కాబట్టి ఇక్కడ అన్యజనులైన, యూదులైన ఎవరైనా సరే క్రీస్తు ప్రభుల వారి ద్వారానే దేవునితో సమాధానము. హల్లెలూయా. ఇదిగో మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులయ్యున్నారు. హల్లెలూయా. ఆయన అనగా క్రీస్తు ప్రభుల వారు మన సమాధానమయ్యుండి మీకును మాకును అనగా ఇశ్రాయేలు ప్రజలకు, అన్యజనులకు మధ్య ఉండినటువంటి ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత ఈ మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. హల్లెలూయా. మరి ఇశ్రాయేలు ప్రజలకు, అన్యజనులకు ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తన ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. కానీ అన్యజనులకు దేవుని ధర్మశాస్త్రాన్ని గురించి, దేవుని ఆజ్ఞలను గురించి, దేవుని కట్టడలను గురించి వారికి తెలియదు. అయితే ఎప్పుడైతే ఆ అన్యజనులు క్రీస్తు ప్రభుల వారిని మరి రక్షకుడుగా అంగీకరిస్తారో, క్రీస్తు ప్రభుల వారి నామమందు ఎప్పుడైతే వారు విశ్వాసం ఉంచుతారో మరి వారు దేవుని ఆజ్ఞను నెరవేర్చిన వారవుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని ధర్మశాస్త్రమంతా క్రీస్తు ప్రభుల వారి అందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము నెరవేర్చిన వారం అవుతాం. ఎందుకంటే క్రీస్తు ప్రభుల వారే మరి ఆ ధర్మశాస్త్రమునకు సంపూర్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రమంతా క్రీస్తు ప్రభుల వారు నెరవేర్చాడు. కాబట్టి నీవు నేను ఎప్పుడైతే మన జీవితాలను క్రీస్తు ప్రభుల వారికి అప్పగిస్తామో, ఆయన ఆజ్ఞలను నెరవేర్చడానికి మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, హృదయంలో మరి తీర్మానం చేసుకుంటామో, అప్పుడు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం చేత దేవుడు మన పాపములన్నిటిని, దోషములన్నిటిని తుడిచివేసి, కడిగివేసి మనలను పరిశుద్ధులుగా చేసి తనతో సమాధానపరుచుకుంటూ ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి. హల్లెలూయా. మరి అన్యజనులు మరి ఇశ్రాయేలు ప్రజలైనటువంటి భేదం లేకుండా, ఇదిగో సున్నతి కలిగినటువంటి వారు, సున్నతి లేనటువంటి వారు అనేటువంటి భేదం లేకుండా, ఇదిగో అన్యజనులు, యూదా ప్రజలు దేవుని ప్రజలని కాకుండా క్రీస్తు ప్రభునకు చెందిన వారని, క్రీస్తునందు ఒక నూతన సృష్టి, ఒక నూతన సంఘమును, సమాజాన్ని దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. ఇదిగో ఈ విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. హల్లెలూయా. ఇట్లు సంధి చేయిచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరినీ ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను. కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవునికి, మన మానవునికి సమాధానము కలిగింది అంటే అది కేవలము క్రీస్తు ప్రభుల వారి ద్వారానే. అది ఇశ్రాయేలు ప్రజల ద్వారా కలగలేదు, అది అన్యజనుల ద్వారా కలగలేదు. కానీ క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో చిందించినటువంటి ఆ పరిశుద్ధ రక్తము చేతనే ఇశ్రాయేలుకు సమాధానము, ఆ యూదా ప్రజానికానికి సమాధానము, అలాగే అన్యజనులైనటువంటి దేవుని ఎరగనటువంటి మనకు కూడా అది సమాధానము. ఆ విధంగా దేవుడు కలువరి శిలువలో క్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ఆ బలి అర్పణను మరి దేవుడు ఒక సంధిగా చేస్తూ ఉన్నాడు. మరి ఆ క్రీస్తు ప్రభుల వారు శిలువలో చేసినటువంటి ఆ బలియాగమును,
తన పరిశుద్ధ రక్తము చేత దేవుడు మన పాపములను దోషములన్నిటిని క్షమించి వేసి మనకు రావలసినటువంటి శిక్షను తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిపై మోపి దేవుడు మనలను ఒక నూతన సృష్టిగా చేస్తూ ఉన్నాడు. ఉభయులను అనగా అన్యజనులను, మరి దేవుని ప్రజలను, అన్యజనులను, ఇశ్రాయేలు ప్రజలను, సున్నతి కలిగినటువంటి వారు, సున్నతి లేనటువంటి వారు, ఏ భేదము లేదు, అందరినీ ఆయన ఏకం చేసి ఇదిగో తన శిలువ ద్వేషము తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేస్తున్నాడు. మరి ఆ ఇశ్రాయేలు ప్రజలకు అన్యజనులంటే ద్వేషము, ఎందుకంటే వారు దేవుని ఎరగనటువంటి వారు, వారు దేవునికి దూరస్తులని వారు తలస్తూ ఉన్నారు. కానీ దేవునికి దూరస్తులు ఎవరు అంటే ఎవరి హృదయంలో అయితే పాపమును లెక్క చేస్తారో వారు మాత్రమే దేవునికి దూరస్తులు. ఎవరి హృదయంలోనైతే పాపము కలిగి ఉంటారో వారు మాత్రమే దేవునికి దూరస్తులు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలైనా అన్యజనులైనా ఎవరైనా సరే క్రీస్తునందు దేవునితో సమాధానపరచబడటానికే దేవుడు ఆయనను కలువరి శిలువలో మన కొరకు బలి అర్పణగా, పస్కా గొర్రెపిల్లగా ఆయనను దేవుడు బలి అర్పణగా అర్పించాడు. కాబట్టి ఇదిగో ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. హల్లెలూయా. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారి ద్వారానే ఉభయులమైనటువంటి మనము, అన్యజనులైనటువంటి మనము, అలాగే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగము దేవుని సన్నిధికి చేరడానికి మరి దేవుడు ఏర్పరిచినటువంటి మార్గమే క్రీస్తు ప్రభుల వారు. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను తండ్రి సన్నిధిని చేరుతున్నామంటే అది కేవలము క్రీస్తు ప్రభుల వారు మనకు అనుగ్రహించినటువంటి సమాధానము ద్వారానే. మరి అట్టి సమాధానాన్ని ఈరోజు పొందుకుందాం. అట్టి సమాధానానికి మరి నీవు నేను వారసులు కావాలి అంటే క్రీస్తు ప్రభుల వారి కలువరి శిలువ చెంత మన పాపములను ఒప్పుకొని క్రీస్తు ప్రభుల వారి అధికారానికి మన జీవితాలను సమర్పించుకొని మరి క్రీస్తు ప్రభుల వారి ఆజ్ఞల చొప్పున జీవించడానికి మనము తీర్మానం చేసుకోవాలి. అప్పుడే నీవు నేను దేవుని సమాధానం పొందటానికి, క్రీస్తు ప్రభుల వారి యందు నూతన సృష్టిగా చేయబడటానికి అర్హులమవుతాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్ము కలిగిన మా దేవా, సైన్యములకు అధిపతివగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి, మీకే లెక్కలేని వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మరి దేవుని ఎరగనటువంటి అన్యజనులుగా ఉన్నటువంటి మాకు, అలాగే దేవునికి సమీపస్తులు మీ ప్రియ బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు జనాంగమునకు అయ్యా క్రీస్తు ప్రభుల వారి ద్వారా సంధి చేసి సమాధానాన్ని అనుగ్రహించి అయ్యా మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో చిందించినటువంటి ఆ పరిశుద్ధ రక్తము చేత మాకు సమాధానమును దయచేసి అయ్యా ఉభయులను ఏకము చేసి ఒక నూతన సృష్టిగా చేసి మాకు అనుగ్రహించినటువంటి ఆ సమాధాన సువార్త కొరకు మీకే స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, మీ సమాధానాన్ని మేమందరం పొందుకొని మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి ఆ యొక్క నూతన జీవము, ఆ పునరుత్థానమును, ఆ పునరుత్థాన శక్తిని, నిత్య జీవాన్ని పొందుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్,
ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.